पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। ది నేచర్ ఆఫ్ హిస్టారిక్ ఆస్ట్రాలజీలో మనం వృశ్చిక రాశి గురించి చదువుకుంటూ ఉన్నాం. వృశ్చిక రాశి గురించి ఎన్నో రహస్యాలు చెప్తూ ఉన్నారు మనకి. ప్రధానంగా ఈ వృశ్చిక రాశి 4th రే అండ్ 6th రే ఇందులో ప్రధానంగా పనిచేస్తుంటుంది. దానికి ఈ విధంగా మార్స్ అండ్ మెర్క్యూరీ ప్లానెట్స్ వాటి యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా వర్తిస్తుంటాయి. సో ఆ రహస్యాలన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం. Mars is the dominating factor in the tests and trials of disciple prior to the experience in Sagittarius and the initiation in Capricorn, and this for the following reasons. So Mars and Mercury అవి ప్రధానంగా చూపుతుంటాయి. ఇవి 4th రే అండ్ 6th రే ఆఫ్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్స్ అండ్ రే ఆఫ్ డివోషన్ అన్నటువంటిది 6th రేలో ఎక్కువగా పనిచేస్తుంటాయి. ఆ విషయం కూడా మనం చదువుకున్నాం. త్రూ దీస్ రూలర్స్ 2 rays are brought into a potent controlling position in Scorpio. They are the 6th ray of devotion and the 4th ray of harmony through conflict. The latter being a peculiar relation to the mode of human development in the former to the methods of the Piscean age which is just passing. సో Piscean age నుంచి నెక్స్ట్ దానిలోకి పెడుతున్నాడు మానవుడు. సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని అంతా కూడా 6th రే అంటున్నది ప్రధానంగా మనకి స్కార్పియోలో దాని ప్రభావం అంటున్నది ఎక్కువగా చూపుతూ ఉంటుంది. Mars and Mercury control, and Mars is particularly active owing to the fact that Mars is both the orthodox planet controlling the personality in Scorpio and also the esoteric planet conditioning the unfoldment of the disciple. Mars ఇక్కడ మనకి ఆర్థడాక్స్ గాను ఎసోటరిక్ గాను మార్స్ ఇస్ ద ప్లానెట్. సో ఆ రకంగా మార్స్ ఉంటుండడం చేత దీని యొక్క ఎఫెక్ట్ అంటున్నది మార్స్ యొక్క ప్రభావం అంటున్నది వృశ్చిక రాశి వాళ్ళ మీద, అంటే సామాన్య మానవుల మీద ఉంటుంది, ఆధ్యాత్మిక సాధనలో ఉంటున్న వాళ్ళ మీద కూడా వృశ్చిక రాశి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంటుంది. Mars is the dominating factor in the tests and trials of the disciple prior to the experience in Sagittarius. సో సాజిటేరియస్లోకి క్యాప్రికార్న్లోకి వెళ్ళడానికి ముందు వీడికి మార్స్ ప్రభావం అంటున్నది మానవుడి మీద ఎక్కువ చూపుతుంటుంది వృశ్చిక రాశిలో ఉంటున్న వాడికి. అది ఎందుచేతనంటే ఆ కారణాలు చెప్తున్నారు. ఫస్ట్, Mars is definitely the planet which rules and controls the physical vehicle. సృష్టి అంటున్నది ఆవిర్భవింపబడడానికి ప్రధానంగా ఏంటంటే సహస్రారం నుంచి మూలాధారం ఇది ఏర్పడటం, లేదా విల్ ఆస్పెక్ట్ నుంచి ఫిజికల్ ఆస్పెక్ట్ అంటున్నది రావడం. ఈ రకంగా ఇది ఏర్పడడానికి వీటి వెనకాతలు పనిచేస్తుంటున్న ప్రిన్సిపల్ ఏంటంటే మార్స్. సో కుజుడు ప్రధానంగా పనిచేయడం చేత విల్ ఆస్పెక్ట్ నుంచి అదంతా కూడా భౌతికమైనటువంటి జగత్తుగా ఇది ఏర్పడడానికి కారణంగా ఇది పనిచేస్తోంది. కనుక సృష్టిలో చక్కగా ఆధ్యాత్మిక సాధన అటువంటి చేసుకునే వాడికి కుజుడు ఎంతో సహకరిస్తాడు. చాలా అత్యద్భుతమైనటువంటి సహకారం ఉంటుంది కుజుడి నుంచి. అది నుంచి కుజుడిని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గాను వీటిగా మనం అర్చిస్తున్నాం. కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ పేరైనా సరే ఆ విధంగా ఎక్కువ అర్చిస్తుంటాం మనం. అది ఎందుకో కూడా ఇక్కడ మనకు చెప్తారు. మార్స్ అపియర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ద ఆర్థడాక్స్ రూలర్ ఇన్ ఏరియస్, ద సైన్ ఇన్ విచ్
The first move are made towards bringing about object manifestation or physical incarnation. సో మార్స్ అనేటువంటిది ఏరిస్లో ఉన్నటువంటి వాడు కూడా మార్స్ ఇస్ ద ప్లానెట్. సో విల్ ఆస్పెక్ట్ అంటున్నది లేదా సృష్టి చేద్దాం అంటే సంకల్పం ఏర్పడటం లేదా మేనిఫెస్టేషన్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టార్ట్ అయ్యేటువంటి విషయం ఎక్కడ ఉంటుందంటే ఏరిస్లో ఉంటుంది. ఏరిస్లో ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది అంతా కూడా. ఎందుకంటే ద కట్ ఇన్ ద ఈస్ట్, కట్ ఇన్ ఏరీస్, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. సో ఏరీస్లో అసలు సృష్టి అంటున్నది ఆవిర్భావం పడడానికి ప్రధానమైనటువంటి రహస్యాలను కూడా ఏరీస్లో ఇచ్చారు. సో మార్స్ ఇస్ ద ప్లానెట్ అక్కడ. కనుక మార్స్ అపియర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ద ఆర్థడాక్స్ రూలర్ ఇన్ ఏరిస్. సో మార్స్ అనేటువంటిది ఏరిస్లో ఉండడం చేత మేషరాశి వాడు ఎక్కువగా విసురుగా ఉండటం, కోపంగా ఉండటం, వాడు అనుకున్నది చెయ్యడం, ఎవడి మాట వినకపోవడం, ఇదంతా కూడా ఒక లోవర్ ఆస్పెక్ట్లో చెప్పబడినప్పుడు మార్స్ ఆ విధంగా ఉంటాడు. ఒక హయ్యర్ ఆస్పెక్ట్లో చెప్పినప్పుడు మార్స్ని ఏమంటారంటే ఫెర్మ్నెస్, తర్వాత తను నమ్ముకున్న వాళ్ళని ఎలా అయినా సరే కాపాడాలనేటువంటి ఉద్దేశము, క్విక్నెస్, ఇవి ఎక్కువగా ఉంటాయి మార్స్లో. ఫాస్ట్గా యాక్ట్ అవుతాడు మార్స్ వాడు, స్లోగా యాక్ట్ అవుతాడు. అదే మనం హోమీ పరంగా చెప్పుకోవాలంటే బెలోడానా, టారెంటులా, ఇలాంటి వాడు. టారెంటులా కన్నా బెలోడానా మనం ఎక్కువగా బాగా గుర్తుంచుకోవచ్చు. చాలా ఫాస్ట్గా యాక్ట్ అవుతాడు. అగారికస్, ఇలా ఇలా ఉంటాడు. సో మార్స్ అపియర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ as the astrological rulers in Aries, sorry. In Scorpio, the result of all the struggles carried forward during a seemingly endless pilgrimage around the zodiac or wheel of life is brought to a point of climax. సో అదే విషయం స్కార్పియోలోకి వచ్చేసరికి ద రిజల్ట్ ఆఫ్ ఆల్ ద స్ట్రగల్స్ క్యారీడ్ ఫార్వర్డ్ డ్యూరింగ్ ద సీమింగ్లీ ఎండ్లెస్ పిలిగ్రిమేజ్. ఎండ్లెస్ పిలిగ్రిమేజ్ ఒకటి ఉంటుందండి మనకి. అంటే ఏమిటి? సాధన. ఇట్ ఈస్ కాల్డ్ ఎండ్లెస్ పిలిగ్రిమేజ్. అంటే ఎంత సాధన చేసుకున్నాడు అయినా సరే వాడు ఇంకా సాధన చేసుకోవాల్సినది ఎప్పుడూ ఉంటుంటుంది. ఏం చేస్తే అయిపోతుందండి అన్నట్టు కాదు, బాగా సాధన అంటుండి చేసుకుంటూ ఉంటే ఇంకా మనం ఇక్కడ చేయవలసింది కనిపిస్తూ ఉంటుంది. కనుక దిస్ ఈజ్ కాల్డ్ ఎండ్లెస్ పిలిగ్రిమేజ్. అలాంటప్పుడు ఇంకా సాధన ఎందుకంటే హాయిగా ఆపేసుకుని కూర్చుంటామని అంటే, ఆపేసుకుని కూర్చుందాము అని అనుకుంటానికి ఇంకా అసలు విషయం అన్నటువంటిది ఇంకా మనకి ఇబ్బందిగా ఉంటుంది. సాధన చేస్తూ ఉన్నటువంటి వాడికి కొద్దో గొప్ప అయినా వాడు నడుస్తూ ఉంటే, ఏదో నడుచుకుంటూ అయినా సరే తిరుపతి వెళ్ళాడు అనుకోండి, ఏదో రోజుకి వెళ్తాడు. అలానే అసలు కదలకుండా కూర్చుంటే అయినా ఎప్పటికీ వాడు వెళ్ళలేడు. అది విషయం ఇక్కడ. కనుక in Scorpio, the result of all the struggles carried forward during the seemingly endless pilgrimage around the zodiac or wheel of life is brought to a point of climax again through the activity of Mars, which has not appeared actively in the intervening signs between Aries and Scorpio so far as the reversed wheel is concerned. మార్స్ యొక్క ప్రభావం చేత ఈ ఎండ్లెస్ పిలిగ్రిమేజ్ అంటున్నది ఎండింగ్కి తీసుకొస్తుందండి. సో మార్స్ ఏం చేస్తాడు? అతి త్వరగా పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని వీడి దగ్గర తీసుకొస్తాడు, లేదా వీడిని అతి త్వరగా ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతాడు. ఏదో చేసేస్తాడు, ఆయనైనా చేస్తాడు, ఈయనైనా తీసుకెళ్ళిపోతాడు. సో వీడి యొక్క పిలిగ్రిమేజ్కి వీళ్ళని తొందరగా ఆయన గమ్యాన్ని చేరుస్తాడు మార్స్. ఏంటి గమ్యం చేర్చడం అంటే ఏంటంటే, మార్స్ అనేటువంటి వాడి దగ్గర రిజల్ట్ అంత ఫాస్ట్గా ఉంటుంది. హీఈస్ వెరీ క్విక్ అండ్ ఫాస్ట్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాళ్ళు పట్టుకున్నాం అనుకోండి, అంటే ఫాస్ట్గా ఉంటుంది ఆయన రిజల్ట్. ఇందు గురించి మనకి భాగవతంలో కూడా ఏమని చెప్తారంటే, నాకు అతి శీఘ్రముగా అని అడగమంటాడు ఆయన. సో కోరిక కోరేటప్పుడు ఎలా ఉండాలంటే మన పాయింట్, మేక్ ఇట్ ఫాస్ట్, లేదా ఎప్పటికప్పటికి అంటున్నది కోరడు, అంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా. సో అది ఎందుకంటే అది మార్స్ యొక్క ప్రభావం అన్నమాట. ఎర్లీ అంటున్న వర్డ్ వచ్చిందంటే దట్ ఈస్ మార్స్. డిలే అన్న వర్డ్ వచ్చిందంటే దట్ ఈస్ సాటర్న్, శని. ఇద్దరు ఇస్తారు తప్పకుండా, ఫలితం ఇద్దరి చేత ఇవ్వబడుతుంది. మార్స్ దగ్గర తొందరగా ఇవ్వబడుతుంది, శని దగ్గర నెమ్మదిగా ఇవ్వబడుతుంది. అందుగురించి మార్స్ ఈ విషయం ఇక్కడ చెప్తున్నారు. There is consent.
The disciple has now to demonstrate the strength, character, and quality which he has unfolded and developed within himself during his long pilgrimage. సో ఈ స్కార్పియో నుంచి ఏరీస్కి చేరడంలో మార్స్ అనేటువంటి వాడు అతి త్వరగా గమ్యాన్ని చేరుస్తాడంటే, ఇంకా మధ్యలో ఎక్కడ స్టేషన్స్ ఉండదు, చాలా శీఘ్రంగా చేరుస్తాడు. తద్వారా వీడికి అంటే కొండ ఎక్కించడం అంటే చాలా శీఘ్రంగా ఎక్కించేస్తాడు మార్స్. సో ఇక్కడ దీనివల్ల వీడు పొందేటువంటిది ఏమంటే ఒకటి స్ట్రెంగ్త్, ఇంకొకటి క్యారెక్టర్, ఇంకొకటి క్వాలిటీ. ఈ మూడు గుణాలు వీళ్ళలో అలవడతాయి. ఈ గమ్యం చేరడంలో వీడికి మూడు వీడికి నిలబడేటట్టు చేస్తాడు. స్ట్రెంగ్త్ ఇస్తాడు, క్వాలిటీ ఇస్తాడు, తర్వాత క్యారెక్టర్ ఇస్తాడు, అంటే సూక్ష్మత్వము. సో స్ట్రెంగ్త్, క్యారెక్టర్, క్వాలిటీ ఈ మూడు కూడా ఆయన అందిస్తాడు అన్నమాట. హీ స్టార్టెడ్ ఇన్ ఏరియస్ విత్ మార్స్ రూలింగ్ అండ్ ద గ్రేట్ వార్ బిట్వీన్ ద డ్యుయాలిటీస్ విచ్ కాన్స్టిట్యూట్ ద మ్యాన్ బిగాన్. ఎప్పుడైతే సృష్టి ఆవిర్భవింపబడిందో మా ఏరీస్లో, అప్పుడు డ్యుయాలిటీస్ అటువంటిది ఎగ్జిస్ట్ అవడం అంటే జరిగాయి. అంటే స్థూలత్వము, సూక్ష్మత్వము, వీడు నావాడు, వీడు బయటవాడు, ఈ మనస్సు ఇవన్నీ పనిచేయడం అటువంటిది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే పనిచేయడం స్టార్ట్ అయ్యో డ్యుయాలిటీస్ అటువంటివి వచ్చాయి మానవుడిలో. సృష్టిలో డ్యుయాలిటీస్ అటువంటి ఎగ్జిస్ట్ అవడం స్టార్ట్ అయింది. ద పేర్ ఆఫ్ ఆపోజిట్స్ వర్ నాట్ బ్రాట్ ఇన్ టు రిలేషన్ విత్ ఈచ్ అదర్. ఈ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే వీడంటే వీడు వాడిని చేరడం చాలా కష్టంగా ఉండేది. అంటే ఏరీస్లో ఎప్పుడైతే సృష్టి ఆవిర్భవింపబడిందో, సృష్టి ఆవిర్భవింపబడినటువంటి తత్వంలో నుంచి వీటికి అతీతంగా ఉన్నటువంటి తత్వమును ఈ రెండింటికి సంబంధం లేకుండా వ్యవహరింపబడడం అంటే జరుగుతుంది. అంటే భౌతికమైనటువంటి మానవుడు దక్షుడు ఎక్కడా కూడా శివుడు ఉన్నాడు అనేటువంటి విషయం ఆయన అంగీకారంకు భిన్నంగా ఉండేది కదా. అంటే ఈశ్వరుడు, దక్షుడు ఇద్దరు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేటువంటివి మనకు కనబడుతుంటాయి. ఎక్కడ కూడా ఈయన ఉన్నాడు ఆయన ఒప్పుకోడు. కనుక అది ఏరీస్లో జరుగుతున్నది. The pairs of opposites were thus brought into relation with each other. He started in Aries with Mars ruling, and the great war between dualities which constitute the man began. The pairs are with each other. In Scorpio, with their same planet ruling his interior life, the war is on, and in this case, Mars rules not only the physical body, but the entire form vehicle, which we call the personality in the three worlds. ఏరీస్లో ఉన్నటువంటి కుజుడు ఏం చేస్తాడు, ఈ వార్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తాడు. దక్షుడికి ఈశ్వరుడికి మధ్యలో అసలు ఎక్కడ కూడా అంటే సంధి లేదు వాళ్ళిద్దరికి. దక్షుడికి ఎప్పుడు కూడా ఈశ్వరుడు అంటే పడదు, ఆయన ఉన్నాడనేటువంటి విషయం అసలు ఒప్పుకోడు. అలా ఉంటాడు దక్షుడు. వాడు ఎప్పుడైతే వాడు స్కార్పియోకి చేరతాడో, స్కార్పియోకి చేరినటువంటి వాడికి బహిర్ముఖ జీవితానికి కావాల్సినది మార్సే, అంతర్ముఖ సాధనకి సహకరించేది మార్సే. అక్కడ అంటే ఆయనే గురువుగా వచ్చి అంతర్ముఖ సాధనకి ఆయనే ఉంటాడు, బహిర్ముఖంగా వాడు చేసేటువంటి వస్తు విషయాల పట్ల కూడా మార్సే వాడికి నడుపుతూ ఉంటాడు. రెండు రకాలైనటువంటి యాక్టివిటీస్కి స్కార్పియోలో ఉన్నటువంటి వాడికి మార్స్ అనేటువంటి వాడు నడుపుతూ ఉంటాడు అనమాట. And does not again appear in the life of the Mars therefore rules Aries from the orthodox angle and Scorpio esoterically, and does not again appear in the life of the individual except as that individual responds to Mars vibration in Sagittarius, where Mars appears as ruling the sixth creative hierarchy, the lunar lords of the form nature, who must eventually be sacrificed to the higher spiritual aspect and brought under the control of the solar angel. సో మార్స్ అనేటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే కనుక స్కార్పియోలో ఉంటూ, స్కార్పియోలో ఉన్నటువంటి వాడు సాజిటేరియస్లో ఉన్నటువంటి సాధకుడుగా తయారవడానికి వాడు ఎప్పుడైతే ఇదవుతుంటాడో, ఉన్ముఖుడు అవుతూ ఉంటాడో, అంటే ఎసాట్రిక్గా మార్స్ వాడిని లీడప్ చేస్తూ ఉంటాడు కదా. సో సాధన అటువంటిది స్టార్ట్ అవ్వడానికి మార్స్ అనేటువంటి వాడు ప్రధానం స్కార్పియోలో. అంటే భౌతికమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నటువంటి వాడికిలో మార్స్ అనేటువంటిది ఎక్కువగా మీకు కనబడుతుంటుంది. అంటే మామూలుగా జీవించేటువంటి వాళ్ళలో, స్కార్పియన్స్లో మార్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంటుంది. అంటే వాడి కోపం ఎక్కువ, వాడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, లెక్క చేయడు ఎవరిని, ఈ విధమైనటువంటి జీవితం మీరు వాళ్ళు చూస్తుంటారు.
ఆ రకంగా జీవిస్తూ ఉన్నటువంటి వాడిలోనే మాస్ అనేటువంటి వాడు ఏం చేస్తుంటాడు అంటే వాడిలో అంతర్ముఖ సాధన కూడా వాడే ఉపయోగపడుతుంటాడు. అంటే ఫాస్ట్గా పరమాత్మ గురించి దర్శించగలిగేటువంటి రహస్యాలు వాడి మనసుకు బోధపడినట్టుగా వేరేవాడి మనసుకు బోధపడవు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే. సో పరమాత్మ యొక్క విషయం కానీ చోట్లో ఆ అవ్యక్తంగా ఉన్నటువంటి విషయాల పట్ల కానీ చక్కటి అవగాహన ఏర్పడాలంటే మార్సే అక్కడ పనిచేయాలి. అంటే చాలా క్విక్ స్పాంటేనియస్ మీరంటారు చూసారా, ఆ ఆ యాక్టివిటీ అంతా కూడా మార్క్స్ ఇస్తాడు అన్నమాట. గురించి ఇప్పుడు మనం చూస్తే చిన్నపిల్లల్లో వాటిల్లో వాడికి అర్థం కాని విషయం మనకే అర్థం కాదు, వాడికి అర్థం కాదు. ఇద్దరికి ఒకటేసారి ఒక విషయాన్ని వాడి ముందు పెట్టానుకోండి ఒక పజిల్, మనకన్నా వాడు ముందు సాల్వ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మార్క్స్ ప్రభావం ఎక్కువ కనబడుతుంటుంది. అలా మార్క్స్ ప్రభావం ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు క్విక్గా ఫాస్ట్గా దాని సొల్యూషన్ పట్టుకోగలరు. ఏదైతే దాని గమ్యమో అది చేయగలరు వాడు. కనుక స్కార్పియోలో ఉన్నటువంటి వాడు సాజిటేరియస్లోకి ఒక సాధకుడిగా వాడిలో మారబడినప్పుడు వాడిలో ఉన్నటువంటి సిక్స్త్ ప్లేన్, దట్ ఈస్ ది ఆస్ట్రల్ ప్లేన్, అక్కడ పనిచేసేటువంటిది మార్స్. అంటే ఎమోషనల్ నేచర్ అంటుండేది. అక్కడ ఎవరు పనిచేస్తుంటారు అంటే సిక్స్త్ క్రియేటివ్ హైరార్కీస్ పనిచేస్తుంటారు. ఈ హైరార్కీ గురించి మనం చెప్పుకున్నప్పుడు అక్కడ చెప్పుకున్నాం. ఈ సిక్స్త్ క్రియేటివ్ హైరార్కీ అంటే వాళ్ళు ఎమోషనల్ ప్లేన్లో ఎక్కువగా పనిచేస్తుంటారు. అక్కడ పనిచేయడంలో ఏం చేస్తుంటారంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పైన ఉన్నటువంటి ఫిఫ్త్ ప్లేన్ తోటి వాళ్ళు అనుసంధానం చెందేటువంటి కార్యక్రమం వాళ్ళు ఎక్కువ నిర్వహిస్తుంటారు అక్కడ ఉండి. సో సిక్స్త్ లో ఉన్నటువంటి వాళ్ళు ఫిఫ్త్ పైన ఉన్నటువంటి వాళ్ళతో అనుసంధానం చెంది పనిచేసేటువంటి రహస్యాలు వాళ్ళు అందిస్తుంటారు మనకి. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సోలార్ లోగోస్, వీళ్ళు లోనార్గా పనిచేస్తుంటారు. సిక్స్త్లో ఉన్నటువంటి వాళ్ళు పైన ఉన్నటువంటి సోలార్ లోగోస్ వాళ్ళతో చక్కటి అనుసంధానం కలిగించేటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే ఏంటి, దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకునేటట్టయితే మన చుట్టూతో ఉన్నటువంటి వస్తువులు విషయాలు ఇవన్నీ ఉంటుంటాయి కదా, వాటితో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మనం పెట్టుకుంటాం. ఎమోషనల్ అటాచ్మెంట్ మనం ఏం చేస్తుందంటే పరమాత్మ దగ్గరికి లేదా వాటిల్లో ఉన్నటువంటి సైకి ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందేట్టుగా చేస్తుంది, ఆర్ మెంటల్ ప్లేన్ తోటి అనుసంధానం చెందేట్టుగా చేస్తుంది. సో ఎమోషనల్ ప్లేన్లో అలా ఉండిపోయేటట్టు చేయదు. అక్కడ ఆ రకంగా చేయడానికి కారణం ఏంటంటే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు సిక్స్త్ క్రియేటివ్ హైరార్కీస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్ నుంచి ఫస్ట్ వీడు అటాచ్ అవుతాడు. సృష్టిలో ఎమోషనల్ అటాచ్మెంట్ నుంచే వీడు అప్లిఫ్ట్ అవుతాడు. ఎమోషనల్ అటాచ్మెంట్ లేదనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి, వీడు ఎలా సాధనకు ముందుకు సాగేది జరగదు. వీడికి షుడ్ బి అటాచ్డ్ టు ద థింగ్స్ ఇన్ అండ్ అరౌండ్ హిమ్. ఎప్పుడైతే ఆ థింగ్స్ తో వీడు అటాచ్ అవుతాడో, బైండ్ అవుతాడో, వాటి నుంచి అప్లిఫ్ట్ అయ్యేటువంటి రహస్యాలు నెక్స్ట్ వాడికి టీచ్ చేస్తాడు. అసలు బైండింగే లేదనుకోండి వీడిలో, వీడు నా పిల్లలు ఇది నా ఇల్లు అంటే బైండింగే లేకపోతే వీడికి సాధన చాలా కష్టం. వీడు ఇది నాది, ఇది నేను ఎలా చేసుకోవాలి, ఇలాంటి విషయాలు ఏర్పరిచి అది దాంట్లో నుంచి పరిపూర్ణత్వంలోకి తీసుకెళ్ళడానికి అది భాగంగా అది పనిచేస్తుంది. అందునుంచి అక్కడ సిక్స్త్ క్రియేటివ్ హైరార్కీ పనిచేసి మార్స్ యొక్క ప్రభావం చేత ఎమోషనల్ ప్లేన్లో ఆ సిక్స్త్ ప్లేన్లో వీళ్ళు జీవులు అనేటువంటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, అంటే సాజిటేరియస్లోకి ఎంటర్ అవ్వడానికి కావాల్సినటువంటి మెంటల్ ప్లేన్లోకి అనుసంధానం చెందేటువంటి కార్యక్రమం ప్రధానంగా మార్స్ నిర్వహిస్తున్నారు. కుజుడు, ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నమా. Where Mars appears as ruling the sixth grade hierarchy, the lunar lords of the form nature, who must eventually be sacrificed to the higher spiritual aspect and brought under the control of the solar angel. అంటే వీడు ఎప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చిస్తాడో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తాడో, బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏం చేస్తారంటే స్థూలత్వంలో నుంచి సూక్ష్మత్వంలోకి అలా పాకేటట్టు వెళ్ళిపోతుంది. పాము ఎలా పాకుతుంది పైకి, ఇలా జుయ్యని పాకేస్తుంది చూసారా, అలా వీడు చుట్టూతో ఉండేటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్స్ నుంచి వీడు అప్లిఫ్ట్ అయ్యేటువంటి కార్యక్రమం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్తారు. అందు గురించి ఆయన శిఖరం పైన ఉంటాడు. ఆయన శిఖరం పైన నుండి కింద నుండి అలా పైకి లాగేస్తాడు ఆయన అంతే. అంటే ఊర్ధ్వముగా జీవించగలిగేటువంటి సాధన అంటున్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇచ్చేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది. అందు గురించి ఆయన్ని అర్చించడం అంటే చేయడం చేత వీడు చాలా ఫాస్ట్. ఇప్పుడు ఒక స్థూలం విసిరాం అనుకోండి, అది అంత ఫాస్ట్గా అది చొచ్చుకుని వెళ్ళిపోతుందో, అలాగే మార్స్ అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే వీడు మనస్సు పై పొరల్లోకి అలా చొచ్చుకుని వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం వీడికి మార్స్ ఇస్తాడు. కుజుడు సూది కత్తి ఇలా పెడితే అసలు స్వయం ఎలా అయితే పుచ్చుకుపోతుందో, దట్ ఇస్ ఆల్ మార్స్. బ్లడ్ లేదా మార్స్ ఇవన్నీ. సో అలాగే వీడు ఊర్ధ్వలోకాల్లో కూడా అంత ఫాస్ట్గా వీడు దూసుకుని వీడు వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాన్ని అందించేటువంటి వాడు మార్స్. అది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం.
The effect of Mars is therefore largely mass effect and group results, producing great struggles but leading finally to great revelation. Effect of Mars is therefore largely mass effect. మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మాస్ ఎఫెక్ట్గా ఉంటుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ లోవర్ నేచర్లోను వాటిలోనూ ఉంటారు చూసారా, అక్కడి నుంచి గ్రూప్ ఇఫెక్ట్ అనేటువంటిదిగా ఎక్కువ పనిచేస్తాం. గ్రూప్ కాన్షియస్గా వీళ్ళు అప్లిఫ్ట్ అవుతారు. గ్రేట్ స్ట్రగల్స్, గ్రూప్ రిజల్ట్స్ ప్రొడ్యూసింగ్ గ్రేట్ స్ట్రగల్స్ బట్ లీడింగ్ ఫైనల్లీ టు గ్రేట్ రెవల్యూషన్. అంటే ఈ మాస్ ఎఫెక్ట్, గ్రూప్ రిజల్ట్స్ వీటిలో నుంచి వీడికి చక్కటి గ్రేట్ రెవల్యూషన్ అనేటువంటిది అందిస్తాడు మార్స్. అంటే ఏం చేస్తాడు మార్స్? ఇప్పుడు లోవర్ నేచర్లో ఉన్నటువంటి వాడికి అంటే వీటితోటి జీవించవలసినటువంటిది, వీటితో ఉండవలసినటువంటి రహస్యాలన్నీ కూడా ఇచ్చేటువంటి మార్స్. మనం అనుకున్నట్టుగా ఉంటున్నప్పుడు ఎప్పుడు కూడా మన చేతిలో ఏ వస్తువులు నిలబడట్లేదు, ఆ విధంగా ఉండకూడదు అనేటువంటి టీచింగ్ ఇచ్చేటువంటి వాడు మార్స్. అంటే అప్పుడే ఫోన్ కొత్తది కొనుక్కొని తెచ్చాడు, మీరు కొనుక్కుంటారా, మాకు కొనబెట్టరా అన్నటువంటిది వైఫ్ ఏదో అంది అన్నట్టుగా, అయితే నాకు కూడా అక్కర్లని చెప్పి విసిరి పడేసాడు దాన్ని. ఏమైనప్పుడు ఉన్న ఫోన్ బద్దలైపోయాడికి మళ్ళా ఇంకో ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చింది. అప్పుడు వాడే అనుకుంటాడు, అనవసరంగా నేను పడేశాను, ఇసిరేసాను, అదేదో ఆవిడకి ఇచ్చిన ఆవిడైనా వాడుకునేది, నేను వాడుకోక ఆవిడ వాడుకోక ఎలా అనవసరంగా నేను తప్పు చేశాను అంటే వాళ్ళు రియలైజేషన్ చేస్తుంది. సో మాస్ అనేటువంటి వాడు ఆ రకంగా వీడికి ఒక గ్రేట్ రెవల్యూషన్ అందిస్తాడు. ఇన్ ఏరియస్ ఇట్ ఈస్ ది ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్. ఏరీస్కి చేరేవాడికి వీడికి పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ అండ్ హయ్యెస్ట్ ఇనిషియేషన్ ఇచ్చేటువంటి వాడు ఏరీస్లో ఇస్తాడు అన్నమాట. ఇక్కడ శిఖరం పైన ఇక్కడ ఏరీస్, ఇక్కడ చేయి పెట్టి ఆశీర్వదించడం, ఇదంతా కూడా ఏరీస్లోకి ఎప్పుడైతే మానవుడు చేరతాడో హయ్యెస్ట్ ఇనిషియేషన్ అనేది అక్కడ ఇవ్వబడుతుంది. అందుగురించి దక్షుడికి ఈశ్వరుడు మేకతల పెట్టడం అంటే ఇది హయ్యెస్ట్ ఇనిషియేషన్ ఇన్ ఏరీస్. అంటే వాడుగా ఉండడు, ఇంకా తర్వాత అంతా కూడా ఉండేది చాలా భిన్నం. అందుగురించి దక్షుడి యొక్క శిరస్సు తెగి కింద పడిపోయిన తర్వాత మేకతల పెడతాడు శివుడు. అదనమాట, దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఇనిషియేషన్ అంటారు దాన్ని. అండ్ పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఇన్ స్కార్పియో అది. సో పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ అవన్నీ కూడా వాడికి హయ్యెస్ట్ ఇనిషియేషన్లో ఇక్కడ తెలియబడతాయి. అది ఇన్ స్కార్పియో ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ లిబరేషన్ అండ్ సర్వీస్. స్కార్పియోలో ఏంటి రెవల్యూషన్ వీడికి కలిగేది? లిబరేషన్, విజన్ ఆఫ్ లిబరేషన్ అండ్ సర్వీస్. ఏం చేయడం చేతి వీడు అప్లిఫ్ట్ అవుతాడు, అంటే దాసీముక్తుడు అయ్యేటువంటి రహస్యాలన్నీ కూడా స్కార్పియోలో ఇవ్వబడతాయి. ఏం చేయడం చేత నాకు దాసీ విముక్తి కలుగుతుంది, లిబరేట్ అవుతా నేనంటే ఇగో పలానా చేయి, యుల్ బి లిబరేటెడ్ అన్నటువంటి విషయం అంతా కూడా తెలియబడేది స్కార్పియోలో. లిబరేషన్ ఒకటి, సర్వీస్. అంటే ఎంత సర్వీస్ చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, యూ టేక్ ఏ ఛాన్స్, నాట్ ఈవెన్ టేక్, యూ గ్రాబ్ ది ఛాన్స్ ఇన్ డూయింగ్ సర్వీస్ ఆల్ ది టైమ్. రిమెంబర్, unless you do the selfless service, you cannot aim of uplifting yourself. బాగా గుర్తుపెట్టుకోవాలి. స్కార్పియోలో వాడు దాసీగా చేశాడు సేవ. ఎలా చేశాడు గరుత్మంతుడు? స్కార్పియోన్స్కి అంటే పాములకి ఎలా చేశాడు? చాలా సర్వీస్ చేశాడు ఆయన. ఆయన తల్లి ఎప్పుడైతే ఆయన సేవ చేసింది, ఏం చేయడం చేత మాకు దాసి విముక్తి కలుగుతుంది అంటే, పైన ఉంది అమృతం, అది మాకు తెచ్చి నీకు వదిలేస్తానన్నారు. సో దానికి కావాల్సిన సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? వృశ్చిక రాశిలోనే దొరుకుతుంది. ఎలా చేయాలండి సర్వీస్ అంటే, భౌతికమైన జగత్తులో ఉంటున్నప్పుడు విపరీతంగా సర్వీస్ చేయాలి. అంటే తనని తాను మర్చిపోయేంతగా సేవ చేయాలండి. ఈ పని నేను చేయడమా, ఈ పని నాకు చెప్తారా, ఇలాంటి పని చేయొచ్చా, చేయాలా, నేను చదువుకున్నాను, ఇంత హోదా కలిగినటువంటి వాడిని, ఇలాంటి పనులు నాకు చెప్తారేమిటి అన్నటువంటి భావం అన్నటువంటి వాడు దయచేసి సాధన అన్నటువంటి పుస్తకాన్ని మూసేసి వాడి పాటికి వాడు జీవించవచ్చు. ఒకటే సింపుల్ ఆన్సర్. అంతే, వాడు మోసం చేసుకోకూడదు ఎప్పుడు. నేనేదో పరమాత్మను సేవిస్తున్నాను, తప్పకుండా నేను చాలా దగ్గరలో ఉన్నాను, ఏదో పుణ్యానికి లేదా స్వర్గానికి వెళ్ళడానికి లేదా మోక్షానికి ఇలాంటివి అనవసరంగా చెప్పుకుని వాడు మోసం చేసుకోవద్దు. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలంటే సేవ అనేటువంటిది బాగా చేయాలి. ఫుల్ బట్టలు బాగా మాసిపోయేంత సేవ చేయాలంటే అంతగా సేవ చేయాలి. స్కార్పియోలో ఉన్నటువంటి మానవుడు ఫుల్ లిబరేషన్ అండ్ సర్వీస్ కావాలంటే రహస్యాలు స్కార్పియో ఇస్తుంది. స్కార్పియో సర్వీస్ చేయడం అంటే మనకి దాసీగా చేయాలి. ఎలా చేయాలి దాసీగా అంటే అసలు మన చాలా అంటే వెరీ హంబల్, చాలా
ఓకే సార్, మంచిదండి, తప్పకుండా. వాడు మన దగ్గర మంది తీసుకోవడానికి వస్తే కనుక మనం వాడి మీద ఆధిపత్యంగా మాట్లాడటంగా కాకుండా వాడికి మనం సేవ చేస్తున్నాం. సో ఒక సేవకుడు ఎలా అయితే మాట్లాడతాడో అలా మాట్లాడాలి. మన దగ్గర మందులకు వచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామనంటే యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ద సొసైటీ. అది గుర్తుపెట్టుకో. సో వాడి దగ్గర చాలా దాసీగా ఉండి మనం మాట్లాడాలి వాడి దగ్గర. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. లిబరేషన్ అండ్ సర్వీస్కి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా స్కార్పియో ఇస్తుంది. గురించి ఎంత వీలైతే అంత సర్వీస్ చేయడానికి ఎప్పుడు కూడా మనం సంసిద్ధం కలిగి ఉండాలి. Revelation of liberation and service. అది in Sagittarius it is the revelation of the purpose of soul control over the lower kingdoms in nature via the human center of energy. అదే Sagittariusలోకి వచ్చేటికి ఇట్ ఇస్ ద రెవల్యూషన్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ సోల్. వాడు పర్పస్ ఆఫ్ సోల్ తర్వాత ఓవర్ ది లోవర్ కింగ్డమ్ ఇన్ నేచర్. పర్పస్ ఆఫ్ సోల్ ఇన్ ది లోవర్ కింగ్డమ్, సోల్ కంట్రోల్. సో సోల్ ఏ విధంగా ఉండాలి, లోవర్ నేచర్ మీద సోల్ ప్రభావం ఎలా ఉండాలి అంటే వీడు సాధనలో చక్కగా నేను అసలు దేనికి పుట్టాను, నేను చేయవలసినది ఏమిటి, మామూలుగా సింపుల్గా పెట్టుకోవాలంటే మనం అర్థం చేసుకోవాలంటే నేను ఎందుకు జన్మించాను, నేను ఎలా జీవించాలి, ఏం చెయ్యాలి, ఇది తెలుసుకునేటువంటి రహస్యాన్ని సాజిటేరియస్ ఇస్తుంది. అది తెలియబడాలంటే ముందు ఏమి తెలియాలి, వీళ్ళు హంబల్నెస్ బాగా రావాలి, సర్వీస్ యాటిట్యూడ్ బాగా రావాలి. అప్పుడు వీడు లోవర్కి వెళ్తాడు. బాగా డీప్ అన్నారు కదా, అలా లోగా వెళ్ళి ఉండాలి వీడు బాగా. సో అంటాను సార్, అలా లోతుగా వెళ్ళాలి వీడు. అక్కడ తెలియబడుతుంది అసలు ఏమిటి అనేది. అంటే వీడి యొక్క అహంభావం ఇలాంటివన్నీ కూడా పటాపంచలు అయిపోవాలంటే అది పటాపంచలు అయ్యేంత వరకు స్కార్పియోలో వాడు అలా ఇరికించబడతాడు, వాడు అలా నొక్కి వేయబడతాడు. అనేక రకాలైన కష్టాలు వస్తుంటాయి, ఏవో వస్తుంటాయి వాడికి. ఎందుకంటే వాళ్ళు అహంభావం ఎక్కువగా ఉంది. అందురించి వాడికి ఎక్కువ కష్టాలు వస్తాయి. అహంభావం ఎప్పుడైతే వాడికి నశించింది అంటే పరిపూర్ణంగా తెలియబడుతుంది, వాడికి కష్టాలు ఉంటే ఏముంటే వాడు చెప్పాడు నెక్స్ట్ క్లాస్లోకి వీడు వెళ్ళిపోతాడు. అహంభావం అంటున్నది ఎప్పుడూ ఉండకూడదు జీవుడికి. So, control over the lower nature in nature via the human center of energy. It must consequently never be forgotten that Mars establishes relations between the opposites and is a beneficent and not a malefic factor. మార్స్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి పైకి కావాల్సినటువంటి రహస్యాలు ఇస్తుంది. స్కార్పియోలో ఉన్నటువంటి వాడికి పైన ఉంది భాండాగారం తీసుకురా, అమృత భాండాగారం తీసుకురా అని చెప్పింది. ఎవరు చెప్పారు, గరుత్మంతుల వారికి విష్ణు సాన్నిధ్యాన్ని అడ్రస్ ఇచ్చింది ఎవరు, సర్పములే. వాళ్ళు ఇవ్వకపోయి ఉండుంటే ఇక్కడే ఉండేవాడు గరుత్మంతుడు. కనుక ఏం చేస్తుంది స్కార్పియో, నువ్వు ఎక్కడికి చేరాలో ఆ గమ్యానికి కావాల్సినటువంటి రహస్యాలు ఇస్తుంది. దిస్ ఇస్ ద అడ్రస్ వేర్ యూ హ్యావ్ టు గో అని చెప్పి చూపిస్తుంది. అక్కడికి వెళ్ళు నువ్వు అటువంటి చెప్తుంది అన్నమాట. అది సో ఆ ప్రభావం అంతా ఇచ్చేది మాస్. ఇట్ మస్ట్ బి కాన్సిక్వెంట్లీ నెవర్ బి ఫర్గాటన్ దట్ మాస్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్స్ between the opposites and it is a beneficent and not a malefic factor. It is not a malefic. అది ఫైటింగ్ చేసేటువంటిది కాదండి, అటు బెనిఫిషియంట్, నీకు చాలా ఎంతో ఇది చేస్తుంది. మోస్ట్ పాజిటివ్ ప్లానెట్ అని రాస్తారు మాస్టర్ గారు స్కార్పియో స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. ఇట్స్ ద మోస్ట్ పాజిటివ్ ప్లానెట్ అంటారు మాస్టర్ గారు. ఇట్స్ నాట్ ఏ మ్యాలిఫిక్ ఫ్యాక్టర్ యాజ్ ఇస్ సో ఆఫెన్ సపోజ్. సో కుజుడిని బాగా అర్చించడం అటువంటి చేస్తే మనలో సూక్ష్మత్వంలో చాలా తొందరగా పెడతాం. సో సూక్ష్మత్వమున కావాల్సిన రహస్యాలన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు కుజుడు. చాలా వేగవంతంగా అందిస్తాడు. అంటే మనకు కావాల్సినటువంటి రహస్యాలు కానీ మనం పొందవలసినటువంటి విషయాలు కానీ కుజుడు ఇచ్చినంత వేగంగా వేరే గ్రహం ఇవ్వలేదు. కనుక కుజుడు అంత వేగంగా అందివ్వగలడు అనమాట. అంటే అక్కడి నుంచి దిగి వచ్చినటువంటి విషయం అంతా కూడా కుజుడి దగ్గర ఉంది కాబట్టి ఆ రహస్యాలు చాలా వేగంగా అందించేయగలడు. When we come to study the hierarchies and their relation to the signs, certain points which are at present obscure will be clarified. This we shall do when dealing with our final point in this relation upon astrology and the rest. We shall then find that Scorpio roles, అది ఒకటి హైరార్కీస్కి దీనికి కావాల్సిన అంటే ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి విషయం మనం తర్వాత చెప్పుకుందాం అని చెప్పి మళ్ళీ స్కార్పియో గురించి చెప్తున్నారు. Find that Scorpio roles and governs the fourth grade hierarchy, the human, from the angle of the soul and not from the angle of the lower nature.
యాంగిల్ ఆఫ్ ద సోల్ నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఇదే చెప్పారు కదా మరి, లోవర్ నేచర్ నుంచి హయ్యర్ నేచర్కి అప్లిఫ్ట్ అవ్వాల్సిన కావాల్సిన రహస్యాలు అన్ని ఇచ్చేటువంటి వాడు మార్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో సోల్ నేచర్ నుంచి వీడు దూసుకుని పైకి పడాలంటే దానికి కావాల్సినటువంటి విషయాన్ని ఏర్పాటు చేసి ఇచ్చేటువంటి వాడు మార్స్. సో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. ఈ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ద్వారా అక్కడ మార్స్ అనేటువంటి వాడు పనిచేసి వీడు ఉత్తమమైనటువంటి స్థితిలోకి వెళ్ళగలిగినటువంటి సాధన అన్నటువంటిది అందించేటువంటి వాడు. ది ఫైనల్ స్ట్రగల్ ఇన్ స్కార్పియో ఓన్లీ టేక్స్ ప్లేస్ when the point of balance between soul and body has been reached in Libra, and it is in Scorpio that the preponderance of the spiritual energy is imposed upon the lower personal forces. So lower personal forces లో preponderance of spiritual energy is imposed. అంటే లైబ్రాలో వీళ్ళు ఒక బ్యాలెన్స్ అంటే చక్కటి బ్యాలెన్స్ అంటే ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చేటువంటిది లైబ్రా. అంటే వీడు సోల్ గాను వీడు ఫారం గాను ఉంటున్నటువంటి వాడికి ఒక చక్కటి బ్యాలెన్స్ కావాలి. ఇప్పుడు కూడా సాధనలో ఉంటుంటాడు. బ్యాలెన్స్ లేదనుకోండి వాడి సాధన చాలా అంటే గతుకుల్లోనూ వాటిలోనూ వెళుతుంటాడు బండి అలా ఉంటుంది, వాడి సాధన అలా ఉంటుంది. అంటే ఒక రోజు వాడికి ఇది వచ్చినప్పుడు చాలా బ్రహ్మాండంగా పూజ చేస్తాడు, మళ్ళీ మర్నాడు ఏమీ ఉండదు అన్నటువంటిదిగా ఉంటుంది. ఎప్పుడు కూడా సాధనలో ఉంటుంది వాడిది ఎప్పుడు కూడా బండి ఒకటే రకంగా వెళుతుంటారండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా బండి ఒకటే రకంగా వెళుతుండాలి. బండి ఎగుడు అలా ఉండకూడదు బండి ఎప్పుడు కూడా. అంటే ఈరోజు మనకి భక్తి పారవశ్యం వచ్చిందంటే ఇక అమ్మవారిని వదలం, ఇక ఎలా పట్టి పూజ చేస్తూనే ఉంటాం అన్నటువంటిది గాను. మర్నాడు శనివారం వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మవారి పూజ చేయక్కర్లేదు అన్నటువంటిదిగా ఉండడు. బాగా గుర్తుపెట్టుకోండి. శ్రావణ మాసంలోనూ అమ్మవారి పూజ చేస్తాడు, ఏదో ఆషాఢ మాసంలోనూ అమ్మవారి పూజ చేస్తాడు, ఏదో భాద్రపద మాసంలోనూ అమ్మవారి పూజ చేస్తాడు. వీడిది ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఉంటుంది అంతే. జస్ట్ అది సాధన. అంటే ఈరోజు ఏదో ముఖ్యం కాబట్టి ఈరోజు చేసేయడం, మర్నాడు అసలు పూజ చేయడం మర్చిపోవడం అంటున్నదిగా ఉండకూడదు ఎప్పుడు సాధన. ఈ షుడ్ బి ఒకే ఒక లెవెల్గా అలా వెళుతుండాలి బండి. కనుక ఇక్కడ మాస్ అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే we shall do when our final point create hierarchies the human from the final struggle in Scorpio only takes place when the point of balance between the final struggle in Scorpio only takes place. The final struggle ఎక్కడ ఉంటుందంటే ఈ రెండిట్లో నువ్వు ఎటువైపు వెళ్ళాలి అంటే దట్ ఈస్ కాల్డ్ ది ఫైనల్ స్ట్రగల్. ఫస్ట్ ఈ రెండు బ్యాలెన్స్గా వెళ్ళడం అంటే లైబ్రాలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ వీడు స్కార్పియోలోకి వస్తాడు. అప్పుడు ఒక విషయం అంటే వీడికి అప్పచెప్తారు. ఒక ప్రాబ్లం వస్తుంది వీడికి. ఉదాహరణకి ఇంతకుముందు ప్రాబ్లం వచ్చినప్పుడు వీడు డెసిషన్ మేకింగ్ చాలా కష్టంగా ఉండేది, ఎక్కువగా ఫారెన్ ఆస్పెక్ట్గా తీసుకుంటూ ఉండేవాడు డెసిషన్స్, అలా నడుస్తుండేది. రెండింటిలోనూ బ్యాలెన్స్ వచ్చేసింది వీళ్ళు, అది 50 ఇది 50గా ఉండడం అంటుండేది వచ్చేసింది. అప్పుడు అక్కడ ఇనిషియేషన్ అంటుండేది అయ్యి వీళ్ళు నెక్స్ట్ స్కార్పియోలోకి వచ్చాడు. స్కార్పియోలోకి వచ్చినప్పుడు అప్పుడు వాడికి ఒక ప్రాబ్లమ్స్ మళ్ళీ అక్కడ కూడా ఏర్పడింది ఒక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏర్పడినప్పుడు ఈ 50-50గా ఉన్నప్పుడు ఎటువైపు వీడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 50 అది 50, ఇటైనా వెళ్ళొచ్చు అటైనా వెళ్ళొచ్చు, ఎటువైపు నువ్వు వెళతావు అంటున్నది ఇక్కడ నిర్ణయం చేయాల్సినట్టు స్కార్పియోలో. దట్ ఈస్ కాల్డ్ ది ఫైనల్ స్ట్రగల్ అన్నది. అది ఏర్పడినప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఓన్లీ టేక్స్ ప్లేస్ when the point of balance between body and has been reached, soul and body has been reached in Libra, and it is in Scorpio that the preponderance of spiritual energy is imposed upon the lower personal forces. Scorpio governs the initiates, which is the true esoteric name of man. So వీడి మీద high preponderance of the spiritual energy is imposed. ఎంతో ఆధ్యాత్మికతకు సంబంధించిన రహస్యాలన్నీ కూడా అక్కడ అలా అందేవాడు వీడు తీసుకునేటువంటి డెసిషన్ మీద. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అక్కడ డెసిషన్. వీడు సరైనటువంటి డెసిషన్ తీసుకున్నాడా, ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నీ కూడా వాడికి అందేవాడు. అదే దట్ ఈస్ ద ఫైనల్ పాయింట్. అంటే వీడి లైఫ్కి డెత్కి కావాల్సినటువంటి రహస్యాలు అక్కడ ఉంటాయంటే వాడి మీద మెడకాయ మీద కత్తి పెట్టి నాటి అలాంటి సందర్భాలు కానీ అలాంటి సమస్యలు కానీ వాడికి వస్తాయి. నువ్వు నీ లైఫ్ ముఖ్యం అనుకుని ఇక్కడ డెసిషన్ తీసుకుంటావా, లేదా ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ అంటుండే దానికి సంబంధించినదిగా ఇక్కడ డెసిషన్ తీసుకుంటావు. ఏం తీసుకుంటావు నువ్వు అంటుండేది అక్కడ వాడికి. ఇట్ ఈస్ ద ఫైనల్ స్ట్రగల్. సో అక్కడ వాడు చక్కటి డెసిషన్ తీసుకుంటాడు. స్కార్పియోలో ఎప్పుడైతే వెళ్తాడో అక్కడ వాడి లైఫ్ ఆస్పెక్ట్కి లేదా వాడు ఊర్ధముగా ఉండేటువంటి రహస్యాలను బేస్ చేసుకుని వాడు చక్కగా డెసిషన్ తీసుకోవడం అంటే జరుగుతుంది. తీసుకున్నవాడు నెక్స్ట్ వీడు సాజిటేరియస్లోకి వెళ్తాడు. సాజిటేరియస్లోకి వెళ్ళినవాడు వీడు ఈజ్ ద ఇనిషియేట్ అవుతాడు అక్కడ. అంటే జన్మ మీద వాడికి ఒక చక్కటి స్వామిత్వం సాధించినటువంటి వాడు
నెక్స్ట్ ఉపదేశకుడుగా తయారవుతాడు. సజిటేరియస్లోకి వచ్చినటువంటి వాడు. Which is to a Star Trek center of man, and through its hierarchical planetary ruler, the sons of mind, the messengers of deity are revealed. ఎప్పుడైతే అది వెళ్తాడు వీడు ఫైనల్ స్ట్రగల్ అంటే చక్కగా వీడు పాస్ ఆన్ అయిపోతాడో అక్కడ వీడికి దర్శనపడేటువంటి వాళ్ళు ఎవరు సన్స్ ఆఫ్ మైండ్ అన్నారు, మానసపుత్రుడు. వాళ్ళు అక్కడ దర్శనం అవుతుంది. సనత్ కుమారుల వారి యొక్క దర్శనం అవుతుంది. సన్స్ ఆఫ్ మైండ్, ద మెసెంజర్స్ ఆఫ్ డైటీ ఆర్ రివీల్డ్. వాళ్ళందరూ మెసెంజర్స్ ఆఫ్ డైటీ. మెసెంజర్ ఆఫ్ డైటీ అంటే సనత్ కుమార్ వారు. కుమార్ ఆస్పెక్ట్, హీఈస్ ద బిట్వీన్ పరమాత్మకినను ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి వాడు మెసెంజర్. అది రెవల్యూషన్ కమ్స్ అబౌట్, that is revealed, but it is through Mars and the Martian activity that the revelation comes about. సో ఇదంతా కూడా మార్స్ యొక్క యాక్టివిటీ. దీనివలన వీడు అది చేరగలుగుతాడు. అందు గురించి మార్స్ ఈ రకంగా పనిచేస్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చెప్తున్నప్పుడు మార్స్ ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ టు సెక్స్, విచ్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది పేస్ ఆఫ్ ఆపోజిట్స్, అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ టు వైటలైజ్ ద బ్లడ్ స్ట్రీమ్. సో మార్స్ అనేటువంటి వాడు అక్కడ కాకుండా సెక్స్ ఆస్పెక్ట్లో కూడా మార్స్ అనేటువంటి వాడు ఎక్కువ పనిచేస్తుంటాడు. అందు గురించి స్కార్పియన్స్లో సెక్స్ అనేటువంటిది ఎక్కువ పనిచేస్తుంది. సెక్చువల్ ఆస్పెక్ట్స్, సెక్షువల్ థింకింగ్, ఇదంతా కూడా. సో ఇన్ దట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద బ్లడ్. సో బ్లడ్లో నుంచి వీడు సెక్స్ ఆస్పెక్ట్ అంటే దానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ లేదా దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా వాడికి అందించేటువంటిది అక్కడ మార్స్. To vitalize the bloodstream, it vitalizes, purifies, and stimulates all aspects and organisms in the body. సో ఏం చేస్తుంది? బ్లడ్ స్ట్రీమ్ ద్వారా అది ప్రవహించుతూ మార్స్ ఇట్ వైటలైజెస్, ప్యూరిఫైస్ అండ్ స్టిమ్యులేట్స్. వైటలైజ్ అయ్యేటట్టుగా చేస్తుంది. అంటే ఏంటి? వీడి యొక్క రక్తము ద్వారా పనిచేసేటువంటిది ఏమిటంటే మార్స్. సో బ్లడ్, రెడ్ ఈజ్ బ్లడ్, బ్లూ ఈజ్ స్కై, ఇదంతా చెప్పారు కదా. సో రెడ్ కలర్ ఇస్ మార్స్ కలర్. సో రెడ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే వీటిలో వైటలైజ్ అయ్యేట్టుగా చేస్తుంది. వీటిలో హయ్యర్ ఆస్పెక్ట్ వీడికి వెళ్ళేట్టుగానే వీడికి చేస్తుంటుంది. సో ఈ రకంగా వీడికి మార్స్ అనేటువంటి వాడు ఉంటూ ఇట్ వైటలైజెస్, ప్యూరిఫైస్ అండ్ స్టిమ్యులేట్స్. బ్లడ్ ఏం చేస్తుంది? ప్యూరిఫికేషన్ అనేది చేస్తుంటుంది, స్టిమ్యులేషన్ అందిస్తుంటుంది, వైటలైజ్ అయ్యేటట్టుగా చేస్తుంది. సో ఈ మూడు బ్లడ్ యొక్క ఫంక్షన్స్. సో బ్లడ్లో ఆ ఫంక్షన్స్ చక్కగా నిర్వహింపబడడానికి కారణం ఏమిటంటే కనుక మార్స్ గ్రహం అక్కడ చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఎంతసేపు వీడికి మార్స్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి వీడికి స్ట్రోక్ వచ్చిందని అనుకుంటాం. అది కొంతవరకు కరెక్ట్. కానీ మార్స్ అనేటువంటి వాడు మనలో రక్త ప్రసరణ చక్కగా జరిగేట్టుగా చేస్తున్నాడు. రక్త ప్రసరణ జరుగుతూ ఉండడం వల్ల మనలో ఆక్సిజనేషన్ ఇవన్నీ చక్కగా జరుగుతున్నాయి. వైటలైజ్ అవుతుంది ఆర్గాన్, చక్కగా దానికి కావాల్సిన పోషణ ఇదంతా అందివ్వబడుతుంది. ఇదంతా చక్కగా స్టిమ్యులేషన్స్ అంటే అందివ్వబడుతున్నాయి చక్కగా. ఈ రకంగా ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. అది మార్స్ యొక్క ప్రభావం చేత. It will be obvious to you, therefore, how the tests in Scorpio and the activity of Mars are potent to arouse the entire lower nature and bring about its final rebellion, and the last stand, so to speak, of the personality against the soul. So, soulకి అగైనెస్ట్గా చక్కగా ఎలా ఇది అప్లిఫ్ట్ అవడానికి సో మార్స్ అనేటువంటి ఎంత చక్కగా పనిచేస్తున్నాడో చూసుకో. మనలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుండడం వలన మనలో ఆర్గాన్స్ అన్నీ కూడా వైటలైజ్ అవుతున్నాయి. చక్కగా అవన్నీ కూడా ప్యూరిఫై అవుతున్నాయి. చక్కగా అవన్నీ కూడా స్టిమ్యులేట్ అవ్వబడుతున్నాయి ఒక కొత్తమైనటువంటి విషయం వైపు. సో ఆ రకంగా ఇవన్నీ కూడా మన అంటే కాన్స్టెంట్గా అవన్నీ కూడా అలా స్టిమ్యులేషన్స్ వెళ్తూనే ఉన్నాయి వాటికి మార్స్ ద్వారా. సో ఆ రకంగా జరుగుతుంది కాబట్టి చక్కగా సోల్ ఆస్పెక్ట్కి తగ్గట్టుగా దేహం అనేటువంటిది రెస్పాండ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అనేటువంటిది వీటిలో రక్త ప్రసరణ జరుగుతూ ఉండడం చేత దాని ద్వారా మార్స్ పనిచేస్తూ ఆ విధంగా పనిచేస్తున్నాడు మనలో. సో మన ఆర్గాన్స్ ఒక సూక్ష్మత్వ విషయంలోకి ఎప్పుడైతే వీడు తపస్సు చేయడానికి కూర్చున్నాడో, వీడు తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు వీడు ఆహారం తీసుకోలేదుట. మరి ఆహారం తీసుకున్నప్పుడు వాడు ఎలా ఉన్నాడంటే వీటిలో రక్త ప్రసరణ అంటే చక్కగా జరుగుతూ వీటిలో ఆర్గాన్స్ అన్నీ కూడా సూక్ష్మత్వంలోకి పడిపోయేటటువంటి రహస్యాలన్నీ కూడా అక్కడ మార్స్ చేసి పెడుతుండడం వలన ఆ ఆర్గాన్కి ఆ కాసేపు కూడా వీడికి ఆకలి వేయకుండా ఉండేట్టుగా చేస్తున్నాడు. అంటే వాడికి హయ్యర్ ఆస్పెక్ట్ అటువంటిది ఇచ్చేస్తున్నాడు ప్రతి ఆర్గాన్కి. లోవర్ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు వాడికి ఆకలి వేయడం అని ఇవి ఫంక్షన్స్ ఇవన్నీ పనిచేస్తుంటాయి. ఒక హయ్యర్ దానిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఫంక్షన్స్ అన్నీ కాసేపు
దానిలోకి వెళ్ళిపోతాయి అంతే, కాసేపు ఆ ఫంక్షన్స్ అన్నీ ఆగుతాయి. కొంచెం హయ్యర్ పాయింట్ చక్కగా అవగాహన చేసుకోవాలి. అందుగురించి వాడికి ఆకలి వేయడం ఉండదు, వాడు బ్రీదింగ్ తీసుకోవడం అంటున్నది ఉండదు, లేదా వాడు ఏమీ ఉండవు, అలా వెళ్ళిపోతాడు. అది జరుగుతుంది మార్స్ వల్ల. And bring about its final rebellion and the last stand, so to speak, of the personality against the soul. And it is the Mars who brings the world Arjuna into the active fight. So Mars ఏం చేస్తున్నాడు? Brings the world Arjuna into the active fight. సో వీడిలో ఈ లోవర్ నేచర్గా ఉన్నటువంటి వాటి నుంచి అర్జునుడికి తోటి వీడికి ఫైట్ అంటున్నది ఏర్పాటు చేస్తుంది. అంటే ఏంటి? లోవర్ నేచర్గా ఉన్నటువంటి వాడు మైండ్ ఆస్పెక్ట్ తోటి వీడికి ఫైట్ అంటున్నది పెడుతున్నాడు. ఎవరితోటి తీసుకొచ్చి సంబంధం పెడుతున్నాడు? సో వీళ్ళు ఉన్నటువంటి కోపము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ తీసుకొచ్చి ఎవరితోటి లంక పెట్టాడు? అర్జునుడితో పెట్టాడు లంక. వాడితోటి లంక పెట్టాడు కాబట్టి వీడు అప్లిఫ్ట్ అవుతాడు. వేరే వాడితోటి లంక పెడితే వీడు ఉపయోగం లేదు. ఇంకో దుర్యోధనుడితోటో ఇంకో కర్ణుడితోటో పెట్టాడు అనుకోండి, వాడికి ఏం ఉపయోగం? వీడు వాడు కూర్చుని వేరే వాడిని తిట్టుకోవడం తప్పితే ఉపయోగం లేదు. ఇది కాకుండా తీసుకొచ్చి వైరం ఎవరితో పెట్టాడు? అర్జునుడితో పెట్టాడు. దానివల్ల ఏమైంది? మైండ్ ఆస్పెక్ట్ తోటి ఫైట్ అంటున్నది ఎప్పుడైతే పెట్టాడో అప్పుడు వీడు లోవర్ నేచర్ నుంచి హయ్యర్ నేచర్ వీడు అప్లిఫ్ట్ అవుతాడు. అది చేస్తున్నాడు అక్కడ అర్జునుడు. And engaged the quarrel of the sexes, the whole man is then engaged, and the quarrel of the sexes is resolved in its higher aspect through the battle between the highly developed personality or form nature and the soul, which seeks to be the ultimate controlling factor. సో ఈ రెండు సెక్స్ ఆస్పెక్ట్గా చెప్పారు. అంటే లోవర్ నేచర్, హయ్యర్ నేచర్. అది సోల్ అంటే హయ్యర్ నేచర్గా చెప్పి ఈ లోవర్ నేచర్ వెళ్ళి హయ్యర్ నేచర్లో మెర్జ్ అయిపోయేటటువంటి రహస్యాలన్నీ కూడా స్కార్పియో అందిస్తుంది. సో ఈ సెక్షువల్ ఆస్పెక్ట్లో ఈ ఫైట్ అంటున్నది ఎప్పుడూ ఉంటుంటుంది. అది సో లోవర్ నేచర్ వెళ్ళి హయ్యర్ నేచర్లో మెర్జ్ అయిపోవడం అంటున్నది ఇక్కడ విషయం. అది the color assigned to Mars is, as you know, red, and that is a correspondence to the color of the bloodstream, and hence also the association of Mars with passion, with anger, and a sense of general opposition. సో మార్స్ అనేటువంటిది ఎప్పుడైతే వాడుతూ ఉంటారో ఆ కలర్ వలన వీడికి జరిగేటువంటిది ఏంటంటే, ఒకటి యాంగర్ ఎక్కువగా ఉంటుంది. అందుగురించి ఎరుపు రంగు వాడేటువంటి వాళ్ళల్లో కోపం ఎక్కువగా ఉంటుంది. గురించి వీలైనంత వరకు మార్స్ ఒక రకంగా ఇది ఈ రకంగా మంచిదే, కానీ అంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్గా మార్క్స్ గురించి చెప్పినప్పుడు అదంతా బాగుంది. కానీ వీడు లోవర్ ఆస్పెక్ట్ సంబంధించినది విషయానికి దీనికి వచ్చినప్పుడు బ్లడ్ ఇదంతా రెడ్ కాబట్టి వీటిలో ఎర్రటి రంగులు వాడటం వీటి వల్ల ఏంటంటే వీటిలో తెలియకుండా వీటిలో కోపం ఇవన్నీ ఎక్కువగా వచ్చేస్తాయి. దానికి వీలైనంత వరకు రెడ్ కలర్ వాడకుండా ఉండడం అంటే సేఫ్ మన నిత్య జీవితంలో. మాస్ సో బ్లడ్ స్ట్రీమ్ అండ్ hence association of Mars with passion and anger is a sense of general opposition. The sense of duality is exceedingly powerful. Hence, also the necessity for the entire life of man for the blood is the life in this sense to be swung into the conflict. So, conflict లోకి తీసుకొచ్చి వదిలిపెట్టేటువంటి కార్యక్రమం అంతా కూడా మార్స్ చేస్తుంటారు. Leaving no side of human nature uninvolved. Hence, again, the need for the disciple to carry his physical nature, his emotional or desired nature, and his mental process up into heaven. ఇవన్నీ లోవర్ నేచర్ నుంచి హయ్యర్ నేచర్కి అప్లిఫ్ట్ అవ్వాలి అంటే వాడితో వీడు యుద్ధం పెట్టుకోవాలి. ఎవరితో యుద్ధం పెట్టుకోవాలి? రాక్షసుడు వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో యుద్ధం పెట్టుకుంటాడు. గురించి వాళ్ళని సంహరించేవాడు ఎవట అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుగురించి ఆయన పుడతాడు. ఎవరితోటి వైరం పెట్టుకుంటే వీడికి అప్లిఫ్ట్మెంట్ ఉంటుందో వాడితోటి యుద్ధం పెట్టుకోవాలి. ఆ రకంగా వీళ్ళలో ఉండేటువంటి కోపం ఏం చేస్తుందంటే వీడిలో ఉండేటువంటి కోపం ఏం చేస్తుందంటే వీడి సోల్ తోటి అనుసంధానం చెందేటువంటి రహస్యం వీడికి అందిస్తుంది. Up into heaven, this takes place as a consequence of overcoming this serpent of evil. సో సర్పెంట్ ఆఫ్ ఈవిల్ నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వాలంటే ఈ ఫైట్ అంటున్నది ఉండాలి. అందుగురించి వీడిద్దరికి ఎప్పుడు పడదు. సర్పములకి ఈ గరుత్మంతుడికి వీడిద్దరికి కూడా పడదు. ఎందుకు పడదంటే కనుక వీళ్ళు వాడితోటి ఫైటింగ్ పెట్టుకోవడం చేసి వీడు ఏమవుతాడు, వీళ్ళందరూ అప్లిఫ్ట్ అవుతారు. అందుకని వాడంటే వీడు పడదు.
అందుకే మార్స్ ఆ రకంగా చేస్తారు. అదే ఇంకో జంతువుతో వీళ్ళు ఇది చేసుకున్నారు అనుకోండి ఫ్రెండ్షిప్, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. గరుత్మంతుడితో ఫ్రెండ్షిప్, గరుత్మంతుడితో వీడికి వైరం ఉంది కాబట్టి వీడు ఎప్పుడూ వాడి గురించి ఆలోచిస్తాడు కాబట్టి, శత్రు గురించి ఎక్కువ ఆలోచిస్తాడు కాబట్టి వీడికి అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది అక్కడ ఇవ్వబడుతుంది రహస్యం. అది సర్పెంట్ ఆఫ్ ఈవిల్. అది ఈ రెండు కూడా పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఈ రెండు కూడా. As a consequence of overcoming the serpent of evil, the fallen nature with its promptings and demands, by the means of the serpent of wisdom, which is the historic name oft given to the soul. దానివల్ల సర్పెంట్ ఆఫ్ విజ్డమ్ అన్నారు, ఇదేమో సర్పెంట్ ఆఫ్ ఈవిల్ అన్నారు. దీని గురించి చక్కగా మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చాలా చక్కగా చెప్తారండి. ఈ లోవర్ నేచర్లో ఉంటుంటుంది, ఇక్కడ పాము లోవర్ నేచర్గా ఉన్నప్పుడు అది ఈవిల్గా ఉంటుంది. అంటే పాముని చూస్తే భయం, అది కాటేస్తుందని ఈ రకంగా ఉంటుంది. అదే వృషభ రాశికి చేరినటువంటి వాడికి పాము ఏమవుతుందంటే అది ఒక ఆభరణంగా అవుతుంది. నాగ నాగభూషణం అంటే ఆయన ఆభరణం, ఆయనకి అది ఆభరణం. పాము అనేటువంటిది ఆభరణం అండి ఆయనకి. ఎవరికి ఆభరణం అంటే దీని మీద ఈశ్వరత్వం సాధించినటువంటి వాడికి అది ఆభరణం. దీనిగా జీవించుతున్నవాడికి అది భయము, ఆందోళన, కంగారము. పాము వచ్చిందంటే ముందు లేచి పరిగెట్టి క్లాస్ ఆపేసి ముందు పరిగెడతాడు ఇక్కడ నుంచి. ఇంత క్లాస్ చెప్తున్నాడు కూడా. దట్ ఈస్ లోవర్ నేచర్లో ఉంటాడు. అదే హయ్యర్ నేచర్లో ఉండేటికి ఇట్స్ జస్ట్ ఒక ఆర్నమెంట్. అది అది ఇక్కడ చెప్పారు. అందుకని సర్పెంట్ ఆఫ్ విజ్డమ్ అంటే అది, సర్పెంట్ ఆఫ్ ఈవిల్ అంటే లోవర్ నేచర్. ఇది దీని గురించి ఇంకొన్ని రహస్యాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.